శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 70వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ప్రహ్లాద చరిత్రం చెప్పుకుంటున్నాం. నారద మహర్షి ధర్మరాజుకి తెలియచేస్తున్నాడు. ఈ ప్రహ్లాద చరిత్రలో అంతర్భాగంగా ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితోటి విష్ణు భక్తి యొక్క విశిష్టతను గురించి, విష్ణువు యొక్క సర్వవ్యాపకత్వాన్ని గురించి, విష్ణు సేవ యొక్క గొప్పదనాన్ని గురించి తెలియచేస్తున్నాడు. నిర్భయంగా జంకు గొంకు లేకుండా మాట్లాడిన కొడుకు మాటలకు చెవులకు ములుకుల వలె తాకగా చెక్కిళ్ళు అదిరిపోగా కోపంతో పెదవి కరుస్తూ అదిరిపడి గురుపుత్రుని చూశాడు హిరణ్యకశిపుడు. శత్రువులకు సంబంధించిన కథలను నా పుత్రునికి నేర్పావని కోపంతో రాక్షసరాజైన హిరణ్యకశిపుడు అంటున్నాడు. పటుతరణీతి శాస్త్రచయ పారగు చేసెదనంచు బాలు నీవు అటుకొనిపోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రముల్ కుటిలత చెప్పినాడవు. భృగుప్రవరుండవటంచు నమ్మితిం కటకటా బ్రాహ్మణాకృతివి కాక యథార్థపు బ్రాహ్మణుండవే. తన కోపాన్నంతటినీ ఈ పద్యంలో తెలియజేశాడు. పోతనామాచ్యులు వారు మరింత సుందరంగా, సరళంగా, అందరికీ అర్థమయ్యేలాగా హిరణ్యకశిపుని హృదయాన్ని ఆవిష్కరిస్తున్నారు. నా కొడుకుని తీసుకెళ్ళి నీతిశాస్త్ర పారంగతిని చేస్తానని తీసుకెళ్ళి వానికి అర్థంగా అర్హంగాని విరోధి శాస్త్రాలన్నీ బోధించి కుటిల బుద్ధితో బోధించి మోసం చేశావు. నేను నిన్ను భృగువంశంలో గొప్పవాడవని నమ్మాను. అయ్యయ్యో, నీవు బ్రాహ్మణుని ఆకారంలో ఉన్నావు, కానీ నిజమైన బ్రాహ్మణుడు కాదు. బ్రాహ్మణుడవే అనే చోట ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం, నిశ్చయార్థకం కూడా ఉన్నాయి. ఆ బ్రాహ్మణుండవే అనే పదంలో అలా పలికిన రాక్షసరాజును చూసి పురోహితులు అన్నారు, తప్పులు లేవు మా వలన దానవనాథ, విరోధి శాస్త్రములు చెప్పము, క్రూరులై పరులు చెప్పరు మీ చరణంబులాన. సుమ్మెప్పుడు మీ కుమారునికి ఇంతయు నైజమనీష, ఎవ్వరూ చెప్పెడి సాటి కాదు, ప్రతి చింత తలంపుము నేర్పు కైబడిన్. మిత్రులము పురోహితులము పాత్రులము మేమదియు కాక భార్గవులము, నీ పుత్రుని ఇటీవల చేయగా శత్రువులమే దైత్య జలధి చంద్రమ వింటే అని చెప్పారు. ఓ రాక్షసరాజా, మా వల్ల ఏం తప్పులు జరగలేదు. మేము విరోధుల కథలు గాథలు చెప్పలేదు. మేమే కాదు, ఇతరులు కూడా చెప్పలేదు. మీ పాదాలపై ఒట్టు, ఇది నీ కుమారుని సహజమైన బుద్ధి విశేషం మాత్రమే, ఎవరూ చెప్పినది కాదు. జరిగింది జరిగిపోయింది. నేర్పుతో ఇప్పుడు ప్రతిక్రియ ఏం చేయాలో ఆలోచించు. ఓ దైత్య వంశాంబుధి చంద్రమా, దైత్య జలధి చంద్రమా అని పోతన గారి పద్యంలో చెప్పిన దాన్ని దైత్య వంశాంబుధి చంద్రమా అని అనువదిస్తున్నారు. చక్కగా విను. మేము నీకు మిత్రులము, పురోహితులము, నీ మేలు కోరేవాళ్ళం, తగిన వారం. అంతేగాక నీ కులానికి గురువులైన భృగువంశంలో జన్మించాం. ఇటువంటి మేము నీ కుమారునికి ఇలా విరోధి శాస్త్రాలు చెప్తామా? అలా చేయడానికి మేము నీకు శత్రువులమా చెప్పన్నాడు. అప్పుడు హిరణ్యకశిపుడు పుత్రుని వైపు తిరిగి, ఓ కుమారా, నీకు ఉపాధ్యాయులు చెప్పిన విషయాలు నా పుత్రుడవైన నీకు ఎవరి వల్ల తెలిసాయి? ఎవరు నీకు ఈ శత్రు విషయాలు చెప్పారు? వారెవరో ఇప్పుడు నాకు ఎదురుగా చెప్పన్నా.
అప్పుడు ప్రహ్లాదుడు తిరిగి పలుకుతున్నాడు. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయప్రవిష్ఠులై చచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చెర పుట్టుని పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా హరిప్రబోధముల్. ఇక్కడ చచ్చుచూ పుట్టుచూ మరల చర్వణులైన వారికి అని పోతన గారు చెప్పిన దానికి భజగోవిందంలో పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశయనం అనే శ్లోకం గుర్తుకొస్తోంది. ఆదిశంకర భగవత్పాదులు మానవుల యొక్క జన్మ పరంపర చావడం పుట్టడం చావడం పుట్టడం పుట్టడం చావడం ఇలాంటి పరంపరను గురించి చెప్పారు. అదే ఇక్కడ భాగవతంలో పోతన గారు చెప్తున్నారు. కానరాని కటికి చీకటిలో పడి ఉన్నవాడికి ఇల్లే ఒక పెద్ద వ్రతంగా భావిస్తూ ఇంద్రియాల సుఖాలకు లోబడి జనన మరణ చక్రంలో అక్కడే తిరుగుడుచున్న వారికి హరికి సంబంధించిన జ్ఞానం లభించదు. అటువంటి వారికి మనం ఏమైనా ఇచ్చి చెప్దామన్నా అడవుల్లోకి వెళ్ళినా హరికి సంబంధించిన భక్తి జ్ఞానాలు సిద్ధించవు. ఎవరు చెప్పినా తమకు కావాలని కోరుకున్నా ఏదో ఒకటి బహుమానంగా ఇచ్చి చెబుదామన్నా అడవుల్లోకి దూరిన హరిని పూజించాలి, హరిని కీర్తించాలి అనే జ్ఞానం అంత తొందరగా ప్రాప్తించదు అని తండ్రికి చెప్తున్నాడు ప్రహ్లాదుడు. అంతటితో ఆగక కాననివాని నూతగొని కాననివాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి కర్మముల్ గైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణున్ కొందరట ఎటకందురు అకించిన వైష్ణవాంఘ్రి సంస్థాన రజోభిషక్తులకు సంహృత కర్ములు దానవేశ్వర. కాననివాని నూతగొని కాననివాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి కర్మముల్ గైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణున్ కొందరటన్ కందురు అకించిన వైష్ణవాంఘ్రి సంస్థాన రజోభిషక్తులకు సంహృత కర్ములు దానవేశ్వరా. ఓ దానవరాజా, ఓ గుడ్డివాడిని సహాయం తీసుకుని మరొక గుడ్డివాడు విశేషమైన వస్తువులనేమీ చూడలేడు కదా. అలాగే కర్మాచరణమే ప్రధానంగా ఉండేవారు, కర్మలకు కట్టుబడేవారు విష్ణువుని దర్శించలేరు. మరికొంతమంది ఉన్నారు, వారు కర్మలను చేయక ఒకవేళ చేసినా నిష్కామ కర్మ చేస్తూ కర్మఫలాన్ని పరమాత్మకి సమర్పిస్తారు. వారికి ఈ శక్తి నిష్కాములైన విష్ణుభక్తుల పాదధూళిని తమ శిరస్సుపై ధరించి కర్మ సంబంధం లేనివారు కావడం వల్ల లభించింది. వారు మాత్రమే విష్ణువుని కాంచగలరు, ఇతరులు కానలేరు. కేవల కర్మబద్ధుల సాంగత్యం కంటే నిష్కాములైన వారి యొక్క విష్ణుభక్తుడి యొక్క సాంగత్యం వల్ల విష్ణు దర్శనం లభిస్తుంది అని దీని భావం. ఇంకా చెప్తున్నారు, శోధింపబడి సర్వశాస్త్రములు రక్షోనాథ వేయేటికిన్ గాధలు మాధవ సేముషీ తరణి సంగత్యంబునం కాక దుర్మేధం దాటగవచ్చునే సుధవధూ మీనోగ్ర వాంఛామద క్రోధోల్లోల విశాల సంస్కృతి మహాఘోరామితాంభోనిధిన్. శోధింపబడే సర్వశాస్త్రములు రక్షోనాథ వేయేటికిన్ గాధల్ మాధవ సేముషీతరణి సంగత్యంబునం కాక దుర్మేధం దాటంగవచ్చునే సుధవధూ మీనోగ్ర వాంఛామద క్రోధోల్లోల విశాల సంస్కృతి మహాఘోరామితాంభోనిధిన్. ఓ రాక్షసరాజా తండ్రి, 1000 మాటలు 1000 కథలు తవ్వవలసిన పని లేదు. అన్ని శాస్త్రాలు శోధించి చెప్పుచున్న విషయం ఇది. ఈ సంసారమనే సముద్రం చాలా విస్తారమైనది, లోతైనది, ఘోరమైనది. ఈ సముద్రంలో సుతులు సాతులు, పెద్ద పెద్ద చేపలు, భయంకరమైన కోర్కులు, మదము క్రోధము, ఎత్తుగా ఎగిరే అల్లలు, ఇటువంటివి సంసార సముద్రాన్ని కేవలం విష్ణుమూర్తికి సంబంధించిన జ్ఞానమనే నావతో మాత్రమే దాటగలం. సామాన్యమైన జ్ఞానంతో
దుష్టపు ఆలోచనలతో దాటలేం సుమా. మాధవసేముషీతరణి సంగచ్చంబునంగాక అనే వాక్యం ఇక్కడ చాలా కీలకమైనది. విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే అనే మాటని మళ్ళీ ఇక్కడ తాకుతోంది. ఈ విధంగా ప్రహ్లాదుడు హిరణ్యకశిపునికి ఆ విష్ణుభక్తి అనేది తనకు ఎలా లభించిందో ఆ విషయాన్ని చాలా వివరంగా చెప్పాడు. ఇంత వివరంగా చెప్పాక ఆయన ఊరుకుంటాడా? వెంటనే కోపంతో ఆ రక్కసుల యొక్క రేడు అంటే రక్కసుల యొక్క రాజు తన తొడపై ఉండనీక ఒక్కసారి ప్రహ్లాదుని కిందకి తోసిపడేశాడు. తోసి పడేసి తన కోపాన్ని వ్యక్తం చేస్తున్నాడు. తర్వాత ఏం చేయబోతున్నాడో వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.